హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ స్టడీస్లో భాగంగా ఈ వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ స్టడీస్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకొస్తుంటాను. సో మ్యూచువల్గా అయితే మనం స్టడీస్ని అయితే చేయొచ్చు అనమాట. ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి తెలుగు వెర్షన్లో ఉన్నటువంటి సిలబస్. దీంట్లో సిలబస్లో ఉన్నటువంటి విషయాలు అయితే మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫర్దర్ క్లాసెస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్కి సంబంధించినవి కానీ, మెథడ్కి సంబంధించినవి కానీ, విద్యా దృక్పథాలకు సంబంధించినవి కానీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి కానీ వీడియోస్ అయితే నేను ముందు నేను తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అనమాట. ఇది ఇక్కడ వచ్చి మనకి 4 పార్ట్లుగా ఈ సిలబస్ని అయితే విభజించడం అయితే జరిగింది. పార్ట్ 1లో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పార్ట్ 2లో మనకి విద్యా దృక్పథాలు, పార్ట్ 3లో మనకి కంటెంట్, పార్ట్ 4లో మనకి టీచింగ్ మెథడాలజీ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ పార్ట్ 1 వచ్చేసరికి మనకి 20 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. 10 మార్కులు అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా పార్ట్ 2లో కూడా మనకి 20 ప్రశ్నలు వస్తాయి. 10 మార్కులకు గాను 20 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పార్ట్ 3లో చూసినట్లయితే 88 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. 44 మార్కులు అయితే ఉండడం జరుగుతుందన్నమాట. కంటెంట్ పాటు మేజర్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎక్కువ మార్కులు కూడా కంటెంట్కే మనకి కనిపిస్తాయి అన్నమాట. అదేవిధంగా మెథడ్ చూసినట్లయితే 32 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. దానికి గాను 16 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. టోటల్గా మనకి 80 మార్కులకి డిఎస్సి పేపర్ ఉంటుంది. అదేవిధంగా మనకి 160 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఇంకో 20 మార్క్స్ మనకి టెట్ వెయిటేజ్ని అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుంది. టెట్ కూడా మనం ఇంక్లూడ్ చేసిన తర్వాత 80 + 20 100 మార్క్స్ అయితే మనకి ఇక్కడ ఫుల్ఫిల్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం సిలబస్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమేమి ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే 10 మార్కులు. ఇది కనీసం మనం ఒక 1 ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అయితే మనం ఫాలో చేసినట్లయితే మనం దాన్ని చేయొచ్చు. అదొక పెద్ద సముద్రం కాబట్టి దాని గురించి మనం చెప్పలేము. అదేవిధంగా ఇక్కడ విద్యా దృక్పథాలు చూసినట్లయితే ఇది కూడా మనకి 20 ప్రశ్నలు 10 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి 6 భాగాలుగా అయితే డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట సిలబస్ని. సో ఇందులో సైకాలజీ కూడా మనకి రావడం జరుగుతుంది, తత్వశాస్త్రం కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి అని అయితే మనం ఇక్కడ ఫస్ట్ సెషన్లో చూస్తున్నాం అనమాట. ఇందులో వచ్చేసి మనకి పూర్వ వేద కాలం నుండి స్వతంత్ర పూర్వం కాలం వరకు విద్య అంటే విద్యలో రకాలు అంటే మనకి పూర్వకాలం ఏ విధంగా ఉంది, వేదకాలంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ స్వతంత్రం వచ్చిన తర్వాత విద్య ఏ విధంగా ఉంది అని అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. వివిధ రకాల విద్యా కమిటీలు, సిఫార్సులు, విద్యా కమిషన్లు, స్వతంత్ర పూర్వ మరియు అనంతర కాలంలో విద్యా విధానాలు, వాటి చిక్కులు అయితే మనం ఫస్ట్ చాప్టర్లో అయితే మనం చూడొచ్చు అనమాట. సెకండ్ చాప్టర్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే విద్య యొక్క తాత్విక కొలతలు అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇందులో మనకి లక్ష్యాలు, విధానాలు, విధులు, విద్యా ప్రక్రియలు, ఏకకేంద్ర, ద్విధ్రువ, ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ అంటే యూనిపోలార్, బైపోలార్ మరియు ట్రైపోలార్ సంబంధించిన విద్యా రకాలు అయితే చూడడం జరుగుతుంది. అధికారిక, అనధికారిక మరియు నాన్ ఫార్మల్ విద్య, వాటి ప్రాముఖ్యత గురించి అయితే మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విద్యా ఆలోచనా పరులు మరియు వారి రచనలు అంటే ఇక్కడ తత్వవేత్తల గురించి అయితే మనం చదవాల్సి ఉంటుందన్న ఫిలాసఫీకి సంబంధించింది. ఇక్కడ చూసినట్లయితే స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, అదేవిధంగా గీజుభాయ్ బదేకా, రూసో, ఫ్రోబెల్, జాన్ డూయి మరియు మాంటిస్సోరీ గురించి అయితే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఉపాధ్యాయులకు వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి, వృత్తిపరమైన నీతి, వృత్తి, అభ్యాసకుడు మరియు సమాజం పట్ల నిబద్ధత, దీనికి సంబంధించినది తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జ్ఞానం, నైపుణ్యం, జ్ఞానం మరియు సమాచారం, బోధన, శిక్షణ, కారణం మరియు నమ్మకం మధ్య వ్యత్యాసం యొక్క క్లిష్టమైన అవగాహన అయితే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ థర్డ్ పార్ట్లో చూసినట్లయితే విద్య యొక్క సామాజిక కోణాలకు సంబంధించింది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి సామాజిక అధ్యయన కేంద్రాలు అంటే ఇల్లు, పీర్ గ్రూపు, స్కూలు, సమాజం గురించి తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యం మరియు విద్యకు సంబంధించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక విద్య,
లింగం, అదేవిధంగా సామాజిక అభివృద్ధికి సంబంధించిన తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఫోర్త్ పార్ట్లో భాగంగా శిశు వికాసం మరియు అభ్యసనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఫోర్త్ పార్ట్లో ఇది సైకాలజీకి సంబంధించిన పార్ట్ అనమాట. ఇందులో చైల్డ్ స్టడీ పద్ధతులు, పరిశీలన, ఆత్మ పరిశీలన, ప్రయోగ పద్ధతి మరియు కేస్ స్టడీ, అదేవిధంగా అభివృద్ధి సూత్రాలు, వాటి విద్యాపరమైన చిక్కులు, అదేవిధంగా అభివృద్ధి దశలు, కొలతలు, అదేవిధంగా ఇక్కడ అభ్యాసకుని అర్థం చేసుకోవడం అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇంటర్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా అభ్యాసాన్ని అర్థం చేసుకోవడం సంబంధించింది కూడా మనం ఇక్కడ సైకాలజీలో భాగంగా అయితే తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇది ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించింది అనమాట. ఒక వృత్తిగా బోధన, వృత్తిపరమైన అభివృద్ధి దశలు, అదేవిధంగా వృత్తిపరమైన అభివృద్ధికి విధానాలు, అదేవిధంగా ఇక్కడ NCF 2005, NCF TE 2009, NCF SC 2023కి సంబంధించిన వివరాలు అయితే మనం ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా జాతీయ విద్యా ప్రణాళిక సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తి మరియు జవాబుదారీతనం, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సంస్థలు, ఇక్కడ చూసినట్లయితే NCERT, NCTE, RCI, SCERT, IASE, CTE, DIT వీటికి సంబంధించిన తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ 6th పార్ట్లో భాగంగా మనం సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళన అయితే మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి అన్ని రకాల విద్యకు సంబంధించిన పర్యావరణ విద్య, అదేవిధంగా జనాభా విద్య, అదేవిధంగా కౌమార దశ విద్య, అదేవిధంగా LPG, ఇక్కడ చూసినట్లయితే విలువల విద్య, ఆరోగ్య మరియు శ్రేయస్సుకు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ విద్యకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలకు సంబంధించిన అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది PIEలో భాగంగా అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా మనకి 6 భాగాలు అయితే ఉండడం జరుగుతుంది. అందులో మనకి ఫిలాసఫీ వస్తుంది, సైకాలజీ వస్తుంది, PIకి సంబంధించినవి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. టోటల్గా 3 సబ్జెక్టుల మిళితం అన్నమాట ఈ PIE అనేది. సో ఇది PIకి సంబంధించింది. ఇక్కడ చూసినట్లయితే పార్ట్ 3లో మనం చూసినట్లయితే సాంఘిక శాస్త్రం కంటెంట్ 44 మార్కులను అయితే ఇక్కడ చూస్తున్నాం మనం. చూసినట్లయితే ఫస్ట్ పార్ట్ మనకి ఇందులో కంటెంట్లో కూడా మనకి 4 పార్ట్లు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఒకటి భూగోళ శాస్త్రం, ఒకటి అర్థశాస్త్రం, అదేవిధంగా పౌరశాస్త్రం, అదేవిధంగా చరిత్రను అయితే మనం ఇందులో తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూసినట్లయితే భూగోళ శాస్త్రంలో మనం పటాలు, సౌర వ్యవస్థ మరియు భూమికి సంబంధించింది, అదేవిధంగా భూమి లోపలి భాగం, అదేవిధంగా ప్రధాన భూభాగాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాల గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ధ్రువ ప్రాంతాలు, వాతావరణ శాస్త్రం అంటే వాతావరణం మరియు శీతోష్ణ స్థితి గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అగ్నిపర్వతాలు, భూకంపాలు, భూమి యొక్క సహజ ఆవరణాలు, భూగర్భ జలాలు, అదేవిధంగా అడవులు, ఖనిజాలు మరియు మైనింగ్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోని ప్రధాన సహజ ప్రాంతాల గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మొత్తం ప్రపంచంలో అంటే భూమధ్య రేఖ నుంచి మనకి ఉష్ణమండలం, అదేవిధంగా సవర్నాసు, అదేవిధంగా సమశీతోష్ణ మండలం, అదేవిధంగా స్టెప్పీలు, ఋతుపవనాలు, మెరిడియన్, టైగా మండలం, టండ్రా మండలం, ఇవన్నిటి గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఖండాలు చూసినట్లయితే మనం 7 ఖండాల గురించి అయితే మనం క్లుప్తంగా అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా, వాటికి సంబంధించిన భౌతిక లక్షణాలు, వాతావరణ, సహజ సంపద, అదేవిధంగా వన్యప్రాణాలు, జనాభా, వ్యవసాయం, ఖనిజాలు మరియు పరిశ్రమ, రవాణా, వాణిజ్యం, ఇవన్నిటి గురించి అయితే మనం ఖండాలు అనే పాటలో మనం అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రపంచ జనాభా గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భారతదేశం మరియు తెలంగాణ భూగోళ శాస్త్రం అంటే ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ కూడా మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సహజ ప్రమాదాలు, ఇది డిజాస్టర్ సంబంధించింది. వరదలు, కరువులు, తుఫానులు, సునామీ, అగ్నిపర్వతాలు, భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడటం, వీటి గురించి అయితే మనం ఇదంతా జాగ్రఫీ పార్ట్లో భాగంగా అయితే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే చరిత్ర అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ హిస్టరీలో చూసినట్లయితే ఇక్కడ చరిత్ర అధ్యయనం అంటే చరిత్ర పూర్వయుగం,
తర్వాత ప్రాచీన యుగం, తర్వాత చారిత్రక యుగం, ఈ 3 యుగాల గురించి అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కాంస్య యుగం నాగరికత గురించి, అదేవిధంగా ప్రారంభ ఇనుప యుగం సమాజాల గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మధ్యయుగ ప్రపంచం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రాచీన భారతీయ నాగరికతలు, వాటికి సంబంధించిన సింధులోయ నాగరికత కానీ, ఆర్యన్ నాగరికత కానీ, తొలివేద మలివేద నాగరికతల గురించి అయితే ఇక్కడ మనం కంప్లీట్గా తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో రాజకీయ మరియు మతపరమైన పరిణామాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ భారతదేశం అంటే మహాజనపదాలు, మౌర్యులు, ఆంధ్ర శాతవాహనులు, పర్షియన్ మరియు గ్రీకు దండయాత్రలు, మగధ, సంగమయుగం, కుషానులు, వీటి గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే 300 క్రీస్తు నుంచి 800 క్రీస్తు వరకు భారతదేశం అంటే గుప్త సామ్రాజ్యం, పుష్యభూతి రాజ్యం, హర్షవర్ధన్, వీళ్ళ గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దక్కన్ మరియు దక్షిణ భారత రాజ్యాలు అంటే మనం ఇండియా గురించి తెలుసుకోవాలి. అందులో మనం సౌత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్వం ఏం జరిగింది, ఎవరు మనల్ని పాలించారు అనే వివరాలు కూడా మనం క్లుప్తంగా అయితే ఈ దక్కన్ ప్రాంతం గురించి, దక్షిణ భారత రాజ్యాల గురించి అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి కంప్లీట్గా చాళుక్యులు, పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు, యాదవులు, వీళ్ళ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి చరిత్రలో భాగంగా కాకతీయుల గురించి కానీ, అదేవిధంగా గోల్కొండ సామ్రాజ్యం గురించి కానీ, బహమనీ రాజ్యం గురించి, విజయనగర సామ్రాజ్యం గురించి కానీ, కుతుబ్ షాహీల గురించి, అసఫ్ జాహీల గురించి కూడా మనం దక్షిణ రాజ్యాల్లో మనం అయితే తెలుసుకోవాల్సి అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలోని ముస్లిం దండయాత్రలు అంటే ఎప్పుడైతే మనం గజనీ మహమ్మద్ దాడులు కానీ, గోరీ, ఇవన్నీ వీటికి సంబంధించిన దండయాత్రలు అయితే మనం అయితే చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ తర్వాత మనకి ఢిల్లీ సుల్తాన్లు ఏ విధంగా ఢిల్లీలో మనకి వాళ్ళ రాజ్య స్థాపన ఏ విధంగా స్టార్ట్ చేశారు, అందులో భాగంగా 5 ముస్లిం రాజ్యాలు అయితే ఢిల్లీని అయితే పాలించడం జరిగిందనమాట. అందులో మనకి బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం, వీళ్ళైతే ఢిల్లీని అయితే పాలించడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సూఫీ ఉద్యమాలు, భక్తి ఉద్యమాలు, భారతీయ సంస్కృతిపై ఇస్లాం ప్రభావం కూడా, అంటే ఇక్కడ ముస్లిం పాలిత ప్రాంతంగా మనం పాలించడం జరిగింది కాబట్టి ఇస్లాం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది మన సంస్కృతి పైన అనే విషయాలు అయితే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే దక్షిణ భారత రాజ్యాలలో ఇంతకుముందు చెప్పుకున్నట్లు కాకతీయ, విజయనగర సామ్రాజ్యం, బహమనీ రాజ్యం, అదేవిధంగా గోల్కొండ, కుతుబ్ షాహీలు మరియు అసఫ్ జాహీల గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మొఘల్ సామ్రాజ్యం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అయితే అక్కడి నుంచి మనకి ఎక్కడి వరకు వారు పాలించారు, తర్వాత ఏ విధంగా మన రాజ్యం యూరోపియన్ల చేతిలోకి వెళ్ళింది, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం తెలుసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి మొఘల్ సామ్రాజ్యం అయితే బాబర్ నుంచి మొదలుకొని హుమాయూన్, షేర్షా, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, వీళ్ళ గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరాఠాలు, సిక్కుల గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా యూరోపియన్ల రాక, ఇవన్నిటి తర్వాత మనకి యూరోపియన్లు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో అప్పటి నుంచి మన భారతదేశం ఏ విధంగా భారతదేశం ఆంగ్లేయుల పరిపాలనలోకి ఏ విధంగా వెళ్ళిపోయిందో మనం ఇక్కడైతే మనం కంప్లీట్గా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీషు, ఆంగ్లో ఫ్రెంచ్, వీళ్ళ గురించి, అదేవిధంగా కర్ణాటక యుద్ధాలు, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన గురించి, మొదటి భారత స్వతంత్ర యుద్ధం, అదేవిధంగా గవర్నర్ జనరల్స్, వైస్రాయలు, సామాజిక మత ఉద్యమాలు, 19వ శతాబ్దం, అదేవిధంగా ఇక్కడ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్, అదేవిధంగా థియోసాఫికల్ సొసైటీ, అలీగఢ్ ఉద్యమం, సత్యశోధక్ సమాజ్, సామాజిక సంస్కరణల కోసం ముస్లింలలో ఉద్యమాలు, ఇవన్నిటి గురించి అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా భారతదేశ సాంస్కృతిక వారసత్వం మరియు మేధావుల మేల్కొల్పు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. ఇందులో మనం ప్రారంభ సంస్కృతులు, జాతి
విశ్లేషణ పెరుగుదల మరియు అభివృద్ధి, భారతీయ చరిత్ర యొక్క విశిష్ట లక్షణాలు, కళలు, వాస్తుశిల్పం, విద్య మరియు తత్వశాస్త్రం యొక్క అభివృద్ధి, సాంస్కృతిక ఐక్యత, భక్తి ఉద్యమం, జాతి స్పృహ అభివృద్ధి, విదేశీయుల ప్రభావం, భారతదేశంలోని సంస్కృతులు, బ్రిటిష్ వారిచే భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవడం, బ్రిటిష్ పాలనా ప్రభావం, భారతదేశంలో వలసవాద ప్రభావం, ఆంగ్ల విద్య ప్రభావం, 1857లో తిరుగుబాటు, 1857లో తిరుగుబాటు ఏ విధంగా వచ్చింది, ఆంగ్ల విద్యను ఏ విధంగా ప్రభావితం చేసింది మన మీద, ఇవన్నిటి గురించి మనం క్లుప్తంగా అయితే మనం ఇక్కడ అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 1858 నుంచి 1947 మధ్య భారతదేశం గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్రిటిష్ కాలంలో ఆర్థిక మరియు సామాజిక రంగాలలో మార్పుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. జాతీయవాదం పెరుగుదల, స్వతంత్ర ఉద్యమం గురించి అయితే మనం ఇక్కడ తెలుసుకుంటాము. అదేవిధంగా స్వతంత్ర భారతదేశం గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ఎమర్జింగ్ పొలిటికల్ ట్రెండ్స్ గురించి, అంటే 1977 నుంచి 2007 వరకు అయితే మనం వీటి గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. యుద్ధానంతరం ప్రపంచం మరియు భారతదేశం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే రెండవ ప్రపంచ యుద్ధం, యుఎన్ఓ, ప్రచ్ఛన్న యుద్ధం, అదేవిధంగా ప్రాక్సీ వార్, సైనిక పొత్తులు, ఆయుధాలు మరియు అంతరిక్ష పోటీ, నాన్ అలైన్మెంట్ మూమెంట్ దాని గురించి తెలుసుకోవాలి. పశ్చిమ ఆసియా విభేదాలు, మధ్యప్రాచ్యంలో జాతీయవాద వృద్ధి, శాంతి ఉద్యమాలు, యుఎస్ఆర్ పతనం గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మన కాలంలో సామాజిక ఉద్యమాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 1960ల పౌర హక్కులు, అదేవిధంగా ఇతర ఉద్యమాలు, యుఎస్ఎస్ఆర్లో మానవ హక్కుల ఉద్యమాలు, అదేవిధంగా అణు వ్యతిరేక మరియు యుద్ధ వ్యతిరేక ఉద్యమాల గురించి, ప్రపంచీకరణ, అట్టడుగున ఉన్న ప్రజల మరియు పర్యావరణ ఉద్యమాలు, ఐరోపాలో గ్రీన్ పీస్ ఉద్యమం, భోపాల్ గ్యాస్ విపత్తు సంబంధించిన ఉద్యమాలు, అదేవిధంగా సైలెంట్ వ్యాలీకి సంబంధించిన ఉద్యమం, అదేవిధంగా ఆనకట్టలకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది కదా నర్మదా నది, దానికి సంబంధించిన తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మహిళల ఉద్యమం మహిళల ఏకమైతే మానవ హక్కులపై సామాజిక చైతన్యం, మిరియా పైపీ ఉద్యమం, దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే బ్రిటిష్ మరియు నిజాంల కింద భూస్వాములు మరియు కౌలుదారులకు సంబంధించిన తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సంబంధించిన వివరాలు అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైతే 1969 ఆందోళన నుంచి 1990లో ఉద్యమాలు, తెలంగాణ ప్రక్రియలో ప్రకటన, ఉపసంహరణ, తర్వాత తెలంగాణ సాధించడం, ప్రొఫెసర్ జయశంకర్, ఇవన్నీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మనం హైదరాబాద్ రాష్ట్రం ఎప్పుడైతే విలీనమైంది, పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, ఇవన్నిటి గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆధునిక ప్రపంచం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్రీస్తు 1300 నుంచి 18 మధ్య ఐరోపాలో మారుతున్న సంస్కృతుల సాంప్రదాయాల గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 17వ, 18వ, 19వ శతాబ్దంలో ప్రజాస్వామ్య, జాతీయవాద విప్లవాల గురించి అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి వరల్డ్ హిస్టరీ కిందకి అయితే రావడం జరుగుతుంది. అంటే అక్కడ ఇంగ్లాండ్లో అంతర్యుద్ధం మరియు సంబంధించిన విప్లవాలు, అమెరికా స్వతంత్ర ఉద్యమం, ఫ్రెంచ్ ఉద్యమం, వీటికి సంబంధించిన విప్లవాలు, రాజ్యాంగ రాచరికం గురించి, అదేవిధంగా నెపోలియన్, జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ గురించి అయితే మనం ఇందులో కంప్లీట్గా మనం తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే పెట్టుబడిదారీ విధానం మరియు పారిశ్రామిక విప్లవం గురించి అయితే తెలుసుకోవాలి. విప్లవం ఉద్యమాలు, ఇక్కడ చూసినట్లయితే మహా గొప్ప విప్లవం, దీన్నే మనం ఇంగ్లాండ్ విప్లవం అని కూడా అంటాము. అదేవిధంగా అమెరికా స్వతంత్ర యుద్ధం, అదేవిధంగా ఫ్రెంచ్ విప్లవం కూడా మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే జాతీయవాద ఉద్యమాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది, సామ్రాజ్యవాదం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది, సమకాలీన ప్రపంచం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధం, లీగ్ ఆఫ్ నేషన్స్, 1905 నుంచి 1917 రష్యా విప్లవం, ప్రపంచంలో ప్రజాస్వామ్య విస్తరణ గురించి అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే సిలబస్లో ఉన్నాయని నేను చదువుతూ వెళ్తున్నాను. అంటే ప్రతిదీ తెలుసుకుంటే ఇంకా మనకు టైం టేకన్ అవుతుంది కాబట్టి ఫర్దర్గా వచ్చే వీడియోలలో ఒక్కొక్క దాని గురించి అయితే మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, ముందుకెళ్దాం. అదేవిధంగా మనం స్కూల్ బుక్స్
ముందే ఏ విధంగా వాటిని చదవాలనే విషయాలు కూడా మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం గురించి అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. నాసిజం మరియు నాజీయిజం యొక్క ఎదుగుదల, జపాన్లో మిలిటరీ, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ఆర్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీ, లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం, స్పానిష్ అంతర్యుద్ధం, ప్రపంచ యుద్ధం 2, అదేవిధంగా జాతీయవాద ఉద్యమాలు, లాటిన్ అమెరికా ఆవిర్భావం, ఇవన్నిటి గురించి అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 1911 నుంచి 1949లో చైనాలో పరిణామాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా మనకి 35 చాప్టర్స్ అయితే మనకి హిస్టరీలో అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనం పౌరశాస్త్రం గురించి చూసినట్లయితే ఇది కుటుంబం, సామాజిక సంస్థలు, అంటే కుటుంబం, వివాహం, మతం. ఇక్కడ చూడండి, కుటుంబం, వివాహం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయ సంస్థలు, ఇవన్నిటి గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే సమాజ కోణంలో. అదేవిధంగా సంఘం మరియు సమూహాలు, అదేవిధంగా రాష్ట్రం గురించి, అంటే రాష్ట్రం, దేశం, రాష్ట్రం యొక్క ముఖ్యమైన అంశాలు, దేశం, జాతీయత, జాతీయవాదం గురించి తెలుసుకోవాలి. అంటే మన ప్రభుత్వం, అంటే స్థానిక సుపరిపాలన, గ్రామీణ మరియు పట్టణ అధికారుల వికేంద్రీకరణ, జిల్లా పరిషత్, పబ్లిక్ సర్వీసెస్ పాత్ర, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో కార్యనిర్వహణ మండలి సూచనలతో కేంద్రంలో భారత పార్లమెంటు, రాష్ట్రంలో శాసనసభ గురించి, శాసనం మరియు న్యాయ వ్యవస్థ గురించి అయితే మనం ఇక్కడ చట్టాల వివరణ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇవన్నిటి గురించి అయితే మనం ఇక్కడ రాష్ట్రం అనే పాఠంలో అయితే మన ప్రభుత్వాలనే చాప్టర్లో అయితే మనం తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ లోక్ అదాలత్ గురించి కూడా మనం తెలుసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పౌరసత్వ పరిపాలన, ఇలా సిటిజన్ చార్టర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, సుపరిపాలన, సమాచార హక్కుల చట్టం, సమాచార సాంకేతిక చట్టం, ఈ గవర్నెన్స్, పాలనలో ప్రజల భాగస్వామ్యం, భారత రాజ్యం చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ సభ, ముసాయిదా కమిటీ, భారత రాజ్యాంగం యొక్క మూలాలు, రాజ్యాంగ వర్గీకరణ, అన్నిటి గురించి కూడా మనం ఇక్కడైతే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా భారత ప్రజాస్వామ్యం గురించి, అదేవిధంగా సామ్యవాదం, లౌకికవాదం, అదేవిధంగా సామాజిక సంస్థ మరియు అసమానతల గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రపంచ శాంతి, భారతదేశ పాత్ర గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. యుఎన్ఓ మరియు సమకాలీన ప్రపంచ సమస్యల గురించి అయితే మనం ఇందులో తెలుసుకోవాల్సి ఉంటుంది. రవాణా విద్య, అదేవిధంగా భద్రతా విద్య, మహిళా రక్షణ చట్టాలు మరియు బాలల హక్కులు, సంస్కృతి, సమాచారం గురించి అయితే ఇక్కడైతే పౌరశాస్త్రంలో భాగంగా మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం అర్థశాస్త్రంలో చూసినట్లయితే అర్థశాస్త్రం, అర్థం, నిర్వచనం, పరిధి, ప్రాముఖ్యత గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే వినియోగం, డిమాండ్ సిద్ధాంతం, సరఫరా, విలువ సిద్ధాంతం, పంపిణీ సిద్ధాంతం, జాతీయవాదం, అదేవిధంగా ఆదాయం మరియు వ్యయం, బడ్జెట్, ద్రవ్యము, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం, అదేవిధంగా ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి, భారతీయ ఆర్థిక వ్యవస్థ, జనాభా, అంటే ఇక్కడ ఎకనామిక్స్లో భాగంగా మనం జనాభా గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి, భారతదేశంలో వ్యవసాయ రంగం, అదేవిధంగా పారిశ్రామిక రంగం, అదేవిధంగా తృతీయ సేవా రంగం గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భారతీయ ఆర్థిక వ్యవస్థ సమస్యలు, ప్రణాళికల గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వృత్తి వైపరీత్యాలు, విపత్తుల నిర్వహణ గురించి, అదేవిధంగా సాంకేతికత మరియు జీవనోపాధి గురించి అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది పార్ట్ 3కి సంబంధించింది అనమాట. ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటే జీకే కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, అదేవిధంగా విద్యా దృక్పథాలు చదువుకోవాలి పార్ట్ 2లో. పార్ట్ 3లో కంటెంట్ చదువుకున్న తర్వాత మనం ఇక్కడ టీచింగ్ మెథడాలజీ చూసినట్లయితే ఇక్కడ చూడండి, టీచింగ్ మెథడాలజీ అనమాట. ఇది సాంఖ్యశాస్త్ర బోధనా పద్ధతులు. ఇందులో మనకి 10 యూనిట్లు అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే సాంఖ్యశాస్త్రం స్వభావం మరియు పరిధికి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ సాంఘిక శాస్త్రాలను బోధించే విలువలు, లక్ష్యాలు దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాలి. సామాజిక శాస్త్రాల పాఠ్యాంశాలు, ఇందులో మనకి సిలబస్, పాఠ్యపుస్తకాల నిర్మాణం, సంస్థ అభివృద్ధి, ఎన్పిఈ 1986, అదేవిధంగా ఎన్సిఎఫ్ 2005,
ఎన్సిఎఫ్టిఈ 2009, ఎస్సిఎఫ్ 2011, ఆర్టీఈ చట్టం గురించి అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా సాంఖ్య శాస్త్రాలలో బోధన వ్యూహాల గురించి, అంటే ఇందులో మనకి సామాజిక శాస్త్రాల పాఠశాల పాఠ్యాంశాలు, అదేవిధంగా 5E లెర్నింగ్ మోడల్, రోజర్ బేబీ చెప్పినటువంటి 5E లెర్నింగ్ మోడల్ ఏ విధంగా ఉంటుందో అది మనకు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ మ్యాపింగ్, అదేవిధంగా అంశాలు ప్రత్యేక సూచనలతో సామాజిక శాస్త్రాలు బోధించే విధానాలు, పద్ధతులు, అదేవిధంగా పరికరాలు మరియు గరిష్టాల గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బోధన అంటే భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, రాజకీయ వాటికి సంబంధించిన బోధన గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సాంఖ్య శాస్త్రాలలో ప్రభావవంతమైన బోధన కోసం ప్రణాళికల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సోషల్ సైన్స్ టీచర్ అంటే మంచి సోషల్ టీచర్ సంబంధించిన గుణాలు, పాత్రలు, బాధ్యతల గురించి అయితే మనం ఉపాధ్యాయునికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సామాజిక శాస్త్రాలు, సాంఖ్య శాస్త్రం, ప్రయోగశాల, లైబ్రరీ, క్లబ్బులు, మ్యూజియం, టిఎల్ఎం, ఎడ్గార్డేర్ యొక్క అనుభవాల కోన్ గురించి, సామాజిక శాస్త్రాల్లో ఐసిటి యొక్క అన్వయం, అభ్యసన వనరులు, కమ్యూనిటీ వనరులు మరియు బోధనా సామగ్రికి సంబంధించిన ఇవి తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా సామాజిక శాస్త్రాలలో మూల్యాంకనం, అదేవిధంగా రోజువారీ జీవనంలో సామాజిక శాస్త్రాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మెథడ్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. సో ఇది డిఎస్సి సంబంధించిన సిలబస్ అన్నమాట. ఇంకా కొత్త సిలబస్ అయితే రాలేదు. ఫర్దర్గా మనకి రీసెంట్గా జరిగిన 2024 డిఎస్సిలో కూడా ఇదే సిలబస్ అయితే మనకి అమలు అయితే కావడం జరిగింది. సో ఇప్పుడు 2025లో డిఎస్సి వస్తుంది అని చెప్తున్నారు. సో డిఎస్సి వస్తే కనుక, కొత్త సిలబస్ వస్తే దానికి సంబంధించిన మార్పు చేర్పులు ఉంటే నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసమే ఎక్స్క్లూజివ్గా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సోషల్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మనం మ్యూచువల్గా కొలాబరేషన్లో మనం స్టడీని అయితే ముందుకు తీసుకెళ్ళడం ద్వారా మనం ఎక్కువగా కంటెంట్ని అయితే మనం దగ్గరికి తీసుకురావడానికైతే ఆస్కారం ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఎంతమంది అయితే ముందుకు వస్తారో నేను మీకు నా నెంబర్ చెప్తాను, మీరు ఫాలో కండి. మనం కొలాబరేషన్లో ముందుకైతే ఈ స్టడీస్ని అయితే తీసుకొని అయితే వెళ్దామన్నమాట. సో ఎవరైతే ఫాలో అవుదాం అనుకుంటున్నారో నా నెంబర్ చూసుకోండి, 9441982312. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మెసేజ్ కూడా చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. నేను దానికి సంబంధించిన వివరాలు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఫర్దర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. కంటెంట్కి సంబంధించినవి కానీ, మెథడ్కి సంబంధించినవి కానీ, విద్యా దృక్పథాలకు సంబంధించినవి కానీ కంప్లీట్గా నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. అవి నాకు హెల్ప్ అవుతాయి, అదేవిధంగా మీకు కూడా హెల్ప్ అవుతాయని అయితే నేను కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.